కథ పేరు ఇదెక్కడి సాంప్రదాయం. రచన కోడూరి తిరుమల మాధవి. ఉదయాన్నే మా బాబాయ్ గారు స్వర్గస్థులు అయ్యారన్న అశుభవార్త వినగానే మనసంతా ఏదోలా అయిపోయింది. మా బాబాయ్ వయసు 83 ఏండ్లు, మా పిన్నికి 75. ఇద్దరూ ఆది దంపతుల్లా ఉండేవారు. ఎక్కడ ఏ శుభకార్యాలు జరిగినా పార్వతీ పరమేశ్వరులాగా ముందు ఉండేవాళ్ళు. తెల్లటి ధోవతి పైన కండువాతో హుందాగా ఉండే బాబాయ్, పచ్చగా పసుపు రాసుకున్న మొహం, పెద్ద బొట్టు, చేతి నిండా మట్టి గాజులు, పెద్ద అంచు కాటన్ చీర, తలలో పూలతో నిండుగా ఉండే పిన్ని. ఆ ఇద్దరు దంపతులను చూస్తే కడుపు నిండిపోయేది. బాబాయ్ గారిది పెద్ద వయసే అయినా ఆయన పోయారు అంటే ఎంతో బాధగా ఉంది. మా వారు కూడా ఈ వార్త విని చాలా బాధపడ్డారు. ఆఖరి చూపు చూడాలి అని వెంటనే బయలుదేరి వెళ్ళాం. బాబాయ్ గారి పక్కన దిగులుగా కూర్చుని ఉన్న పిన్నిని చూస్తే కడుపు తరుక్కుపోయింది. నిన్నటి వరకు జంట పక్షుల్లాగా కలిసి ఉన్న ఒక జంటలో ఒక పక్షి ఇప్పుడు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయింది. నన్ను చూడగానే, చూడవే శాంతి, మీ బాబాయ్ నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయారో, ఇదేం న్యాయమో అడుగు అంటూ నన్ను చుట్టేసి చంటి పిల్లలా ఏడుస్తున్న పిన్నిని ఎలా ఓదార్చాలో అర్థం కాక నేను కూడా కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఊరుకో పిన్ని అంటూ తన వెన్ను నిమురుతూ ఉండిపోయాను. బాబాయిని తీసుకెళ్ళిపోయారు. ఇల్లంతా బంధువులతో నిండిపోయింది. కార్యక్రమాలు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని తర్జన భర్జనలు అన్నీ అయ్యాక కార్యక్రమాలు మొదలయ్యాయి. 10వ రోజు రానే వచ్చింది. పిన్నికి బొట్టు గాజులు తీసే కార్యక్రమం మొదలుపెట్టారు. పిన్నిని కూర్చోబెట్టి ఆ కార్యక్రమం మొదలు పెట్టగానే నాకు ఎక్కడలేని ఆవేశం వచ్చింది. ఆపండి, ఏమిటిదంతా? అసలే బాబాయ్ పోయారు అన్న బాధతో మానసికంగా సగం చచ్చిపోయిన ఆమెను ఇంకా సాంప్రదాయాల పేరుతో పూర్తిగా చంపేస్తారా? నిన్నటిదాకా పెద్ద ముత్తైదు అన్న హోదా ఇచ్చి ప్రతి విషయానికి ఆమెను పిలిచి గౌరవించిన మీరు ఈరోజు ఇలా పిన్నిని ఒక ప్రదర్శన వస్తువులాగా కూర్చోబెట్టడం, అందరూ వచ్చి ఏదో వింత జంతువును చూసినట్టు చూడడం, ఏమిటిదంతా? అసలు ఎవరు పెట్టారు ఈ సాంప్రదాయాలు? మనిషిని మనసుని బాధ పెట్టే ఆచారాలు మనకు అవసరమా చెప్పండి? అసలే మానసికంగా కుంగిపోయి ఉన్న మనిషిని ఇంకా బాధ పెట్టాలా? ఆడపిల్ల పుట్టాక బారసాల నాడు అమ్మ పెట్టే బొట్టు తీసేసే హక్కు మీకు ఎవరిచ్చారు? బొట్టు, పూలు, గాజులు మనం చిన్ననాటి నుండి వేసుకుంటున్న వస్తువులు. వాటిని ఎందుకు తీసేయాలి? పెళ్లిలో వచ్చిన మంగళసూత్రం, మెట్టెలు తీసేస్తే సరిపోతుంది కదా. అయినా వాటిని తీయడానికి కూడా ఇంత తతంగం అవసరమా? పిన్నిగారు పెద్దవారు, ఈ వయసులో ఆమెను బాధ పెట్టకండి. ఏ వయసు వారైనా ఆడవారిని ఇలా బాధ పెట్టడం చేయని తప్పుకు దోషిలాగా నిలబెట్టడం చేయరాని నేరం. ఇదే ఆడవాళ్లు మరణిస్తే మగవారికి ఏ పద్ధతులు ఏ సాంప్రదాయాలు ఉండవు. భార్య ఉందా లేదా అన్న సంగతి వారు చెప్తే గాని తెలియదు. వాళ్ళకి ఏ గుర్తులు ఉండవు. వారిని ఎవరూ చిన్నచూపు కూడా చూడరు. అదే భర్త మరణించిన ఆడవారిని విధవ అంటూ, శుభకార్యాలకు పనికిరారు అంటూ అన్నిటిలో వారిని దూరం పెడతారు. ఇది ఎంత పాపం ఎవరైనా ఆలోచించారా? చిన్న వయసులో భార్య చనిపోతే సంవత్సరం తిరగకుండానే తోడు అవసరం అంటూ మగవారికి మళ్ళీ పెళ్లి చేసేస్తారు. అదే ఆడవారికి చిన్న వయసులో భర్త చనిపోతే రెండో పెళ్లి చేయడానికి ఇప్పటికి కూడా ఆలోచిస్తున్నారు. ఇది ఎక్కడి న్యాయం అంటున్న నన్ను చూసి ఇదేం విడ్డూరం, ఇది తరతరాలుగా వస్తున్న మన ఆచారం సాంప్రదాయం అని అంటుంటే నాకు ఒళ్ళు మండి, ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు? ఇవన్నీ మనం రాసుకున్నవే కదా. ఎప్పుడో ఎవరో రాశారు అని ఇప్పుడు కూడా అవి పాటించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది, ఇంకా ఎన్నో దురాచారాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ తప్పు అని తెలుసుకున్నాం కదా. ఇది కూడా అంతే. బొట్టు తీయాలా వద్దా అనేది ఆ స్త్రీకి సంబంధించిన విషయం. అది ఆమె తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది ఆమె హక్కు. అది ఎవరూ బలవంతంగా తీయరాదు అనగానే అక్కడంతా కాసేపు నిశ్శబ్దం రాజ్యం ఏలింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ మా ఆయన ఎక్కడికి పోలేదు, నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు. నేను బ్రతికి ఉన్నంత వరకు ఈ బొట్టు, గాజులు, పూలు తీయను అన్న మా పిన్ని గొంతు వినపడింది. మార్పుకు నాందిగా మ్రోగిన శంఖారావంలా. సమాప్తం.